తన గురించి అభ్యంతరిక వార్తలు వీడియోలను ప్రచురించిన మీడియాకు బిగ్ బాస్ ఫేమ్ అశూ రెడ్డి విజ్ఞప్తి చేసింది. తన పరువుకు భంగం కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించి తన గురించి రాసిన అన్ని రకాల కంటెంట్ను తొలగించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో 9.35 కోట్ల మేరకు మోసం చేసినట్టు అశూ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశూ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అశూ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె గురించి అవమానకర, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ పావని, ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ అశూ రెడ్డి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వార్తల్లో నిలుస్తున్న దానికి సంబంధించి కూడా ఆమె లండన్ లో ఉన్న ఎన్ఆర్ఐ ధర్మేంద్రని మోసం చేసి దాదాపు 9 కోట్లు తీసుకున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్ అయితే కంప్లైంట్ చేయగా ఈ వార్త బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తుంది. ఇంకా 5 సంవత్సరాల క్రితం అయితే ఎప్పుడైతే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఇండియాకు వచ్చారో అప్పటి నుండి స్నేహం ప్రేమ పేరుతో అయితే అశూ రెడ్డి ముందుగా వారిద్దరు ఉన్నారని, తర్వాత పెళ్లి అన్న పేరు ఎత్తంగానే పూర్తిగా ఫ్యామిలీ మొత్తం రివర్స్ అవుతున్నారని కూడా ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే ఇలా వివాదంగా నడుస్తున్న ఈ చర్చ కొన్ని రోజుల క్రితం అశూ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టుని ఆశ్రయించగానే తెలంగాణ హైకోర్టు అయితే అశూ రెడ్డి పరువు భంగం కలిగించే ఎటువంటి మీడియా ప్రసారాల్లో చూసుకున్నా ఇటు మీడియా మాధ్యమాల్లో కూడా రాకూడదని చెప్పడం జరిగింది. సంబంధించి కూడా రీసెంట్ గా ఒక ఆడియో లీక్ కూడా అయ్యింది. ధర్మేంద్రతో అశూ రెడ్డి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. దానిలో ఆవిడ తను నిజంగానే డబ్బు తీసుకున్నానని, కానీ డబ్బు తీసుకున్న దానికి కొన్ని రోజులు సమయం ఇస్తే పూర్తి డబ్బు వారికి తిరిగిస్తానని, నగలు కూడా తిరిగి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ తిరిగి క్లియర్ చేయడానికి తనకి సమయం కావాలని కూడా ఆడియో క్లిప్ లో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎప్పుడైతే కోర్టుని ఆశ్రయించిందో కోర్టు కూడా ఆవిడ పరువుకి భంగం కలిగించేటువంటి విషయాల్ని కూడా మీడియం వేయకూడదు అన్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పావని, అంటే ఈ కేసులో అశోక్ రెడ్డి తీసుకోబోయే తదుపరి చట్టపరమైన చర్యలు ఏమైనా ఉన్నాయా అశూ రెడ్డి గురించి? ఇంకా తదుపరి చట్టపరమైన చర్యలు అంటే ఇప్పుడున్న వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన ఎన్ఆర్ఐని ఎప్పుడైతే తిను ఇట్లా డబ్బు తీసుకుంది అన్న దానిపైన కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో, వివిధ మాధ్యమాల్లో పూర్తిగా తన మీద నెగిటివిటీ ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. పావని, దీనికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగించిన తర్వాత నిజాలు వెల్లడించాకే ఎటువంటి చర్య తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తిన గురించి అసభ్య వాక్యాలు కానీ, కొంతమంది పోస్టులు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని మీద అయితే ఈవిడ కంప్లైంట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎటువంటి పరువుకి భంగం కలిగించే వార్తలు కానీ వేయొద్దని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా తదుపరి చూసుకుంటే ఇంకా ఎవరైనా ఇటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నా కూడా తను డిఫమేషన్ కేసు పెట్టడానికి కూడా ఏమన్నా అవకాశం ఉండొచ్చు. పావని, అంటే ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు ఏం క్లారిటీ ఉంది? అంటే ధర్మేంద్ర దీని గురించి ఏమైనా స్పందించారా? రైట్ పావని, ఇప్పుడు దాకా ధర్మేంద్రకు సంబంధించి ధర్మేంద్ర వారి యొక్క తండ్రి సత్యనారాయణ అయితే కేసు ఫైల్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఎఫ్ఐఆర్ లో ఉన్న కాపీ ప్రకారం కూడా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా ధర్మేంద్ర స్పందించారు అన్న దానికి సాక్ష్యం కూడా ఒక ఆడియో క్లిప్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆడియో క్లిప్ లో ధర్మేంద్రతో నేరుగా అశూ రెడ్డి మాట్లాడుతున్నట్టు, దానికి సంబంధించి డబ్బు పూర్తిగా కొద్ది రోజులు వ్యవధిస్తే ఆ వ్యవధిలో పూర్తిగా డబ్బు చెల్లిస్తామని, ఈలోపే మొత్తం క్లియర్ చేస్తానని కూడా చెప్పింది. అప్పుడు దాకా తనని ప్రేమ పెళ్లి వంటి వాటిల్లో తను ఇంకా మరిన్ని ముందు చర్యలకి ఇన్వాల్వ్ అవ్వనని కూడా చెప్పడం
జరిగింది. ఇంకా స్టేట్మెంట్ లో ఆ ఆడియో క్లిప్ కి సంబంధించి కూడా దానిలో క్లియర్ గా చెప్పింది తను డబ్బు తీసుకున్నాను కానీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఈ లోపు ఎటువంటి ఇబ్బందికైనా తన ఇంటికి వచ్చి తనని ఇబ్బందికరం పెట్టే మాటలు కానీ తను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయాలన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తను కూడా లీగల్ పరంగా యాక్షన్ తీసుకుంటానని, ఇది హరాస్మెంట్ కేసు పెడతానని కూడా ఆవిడ ధర్మేంద్రకి హెచ్చరికలు జారీ చేసిందనే చెప్పుకోవచ్చు. అంటే ఆడియో క్లిప్ లో అదే ఉంది పావని. ఇది ఎవరు సొంతగా రాసుకున్న వార్త అయితే కాదు, క్లియర్ గా ఆడియో క్లిప్ లో అయితే మనకి కనిపిస్తుంది. ఆ రుజువు ప్రకారమే మనం ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామని చెప్పుకోవచ్చు పావని. ఎస్ బిందు, ఫైనల్లీ చూస్తే మరి ఈ కేసు భవిష్యత్తులో ఎటువంటి మలుపు తిరిగే అవకాశం ఉందంటారు? రైట్ పావని, కేసుకి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే హైదరాబాద్ సిసిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుండి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ విచారణలో పూర్తిగా ధర్మేంద్ర తండ్రి తన కొడుకుని మోసం చేసి ఇంత కోట్లలో డబ్బు తీసుకున్నారు. బంగారం, కార్లు, బంగ్లాలు మరియు హైదరాబాద్ లో వివిధ రకమైన ప్రాంతాల్లో ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్టుగా అయితే ఆ కేసులో ఆయన నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదుకు సంబంధించి ఇప్పటికే పూర్వపరాలు అన్ని డెప్త్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత అవన్నీ చూసిన తర్వాతే పోలీసులు కూడా ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా పూర్తి నివేదిక రెడీ చేస్తానన్నారు. అయితే ఈ లోపే ఈవిడ హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు ఇట్లాంటి తన పరువుకు భంగం కలిగించే వార్తల్ని వెయ్యకూడదని చెప్పింది. అయితే జరిగిన విషయాన్ని అయితే ఏ వార్త అయినా వెయ్యొచ్చు, కానీ తన పరువుకి భంగం కలిగించేవి వేయకూడదని చెప్పారు. అయితే అక్కడ నిజంగా ఒకవేళ ఫ్రాడ్ జరిగింది అన్నది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఏ కోర్టుకి అయితే వార్త వేయకూడదు, ఆపేయాలి అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్న నిజాన్ని ప్రజలకు చూపించడంలో ఎటువంటి తప్పు లేదు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క మీడియా ఛానల్ యొక్క హక్కు అని కూడా చెప్పొచ్చు పావని. బిందు, అది ఆడియో ఏదైతే లీక్ అయిందో దీని గురించి ఏమన్నా అశురెడ్డి స్పందించారా? ఆడియో లీక్ మీద కూడా తను ఏమి ఇప్పటిదాకా అయితే స్పందించలేదు. కానీ ఆడియో లీక్ లో ఉన్న వాయిస్ ఏదైతే ఉందో అది పూర్తిగా అశురెడ్డిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అశురెడ్డి క్లియర్ గా మాట్లాడుతున్నట్టు ఆడియో క్లిప్ లో అయితే కూడా మనకి వినిపిస్తుంది పావని. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ కేసు ఫైల్ అయిన తర్వాత వచ్చిన నిజాలు ఇవి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడియో క్లిప్ కి సంబంధించి కూడా పూర్తిగా తను క్లియర్ గా చెప్పింది, నేను డబ్బు తీసుకున్నాను కానీ కొన్ని రోజుల వ్యవధిలో నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను, దానికి నాకు సమయం కావాలి. అయితే అప్పటిలోపు నన్ను ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు పాల్పడినా కూడా పూర్తిగా నేను కూడా తిరిగి నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అన్న విధంగా కూడా ఆవిడ చెప్పినట్టు. అంటే ఆడియో అనేది ఒక ప్రూఫ్ గా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, దీని గురించి ఏమంటారు? రైట్ పావని, ఆడియో అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆడియో క్లిప్ అనేది ఆ విషయం అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయిన తర్వాత వచ్చిన ఆడియో కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిద్దని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కాకపోతే నిజాలు అనేది పోలీసులు వెల్లడిస్తే గానీ ఎవరికి తెలియదు బాగా. థ్యాంక్ యూ బిందు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కీలకమైన ప్లాన్ను క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడేందుకు దాదాపు 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేంద్ర ఉక్కు శాఖ నిర్ణయించింది. ఈ నిధులు ప్లాంట్ నిర్వహణకు, ముడి సరుకుల కొనుగోలుకు, రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన నగదు లభ్యతను అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీను ప్రకటించింది. ఇప్పుడు తాజా ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఫైల్ ను సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం కోసం పంపనుంది. కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ 8,000 కోట్ల ప్యాకేజీను నేరుగా స్టీల్ ప్లాంట్ కు విడుదల చేస్తారు. ప్రస్తుతం ప్లాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు సజావుగా కొనసాగుతున్నాయి. ఈ అనుకూలమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని ఎక్కడా తగ్గించకుండా స్థిరంగా కొనసాగించాలని కేంద్ర ఉక్కు శాఖ గట్టి పట్టుదలతో ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి 8,000 కోట్ల ఈక్విటీ సహాయం నిజంగా ప్లాంట్ను మరి లాభాల బాటలోకి తీసుకెళ్లగలదంటారా, లేదా ఇది జస్ట్ ఒక టెంపరీ అంటారా? మార్నింగ్ పవని, అయితే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవనానికి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పాలి. 2025 జనవరిలో 11,440 కోట్ల ప్యాకేజీని అప్పుడు కేంద్రం ప్రకటించింది. తాజాగా 2026 అంటే ఏప్రిల్ నాటికి పోయిన మందికి మొత్తం ప్లాంట్ స్థిరత్వాన్ని పెంచేందుకు దానికి అదనంగా మరో 8,097 కోట్లు ఈక్విటీ మద్దతును అందించేందుకు కూడా సిద్ధమైంది. ఈ సాయంతో స్టీల్ ప్లాంట్ లాభాల పట్టేలా కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ దాన్ని కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే భారీ ఆర్థిక సాయం అందించింది. మన కీలక అంశాలు మనం చూసినట్లయితే 2025 ప్యాకేజ్ తర్వాత రెండో దశలో ఈ 8,097 కోట్లు ప్రధానంగా 6,000 కోట్లకు ఒకే ఓపెన్ సంబంధించి బ్యాటరీల కోసం మంజూరు కానుంది. ఇది ప్యాకేజ్ సంబంధించి దాదాపు ఈ ఓవెన్ బ్యాటరీలు అనేది చాలా కీలకం స్టీల్ ప్లాంట్ లో, దానికి సంబంధించి ఇది ఉపయోగించుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి మెరుగుదల కూడా అవకాశం ఉంది. దాదాపు రోజుకి స్టీల్ ప్లాంట్ మనం చూసినట్లయితే 19,401 టన్నులు, అంటే దాదాపు 19,000 పైనే టన్నులని ఈ మెటల్ ఉత్పత్తితో 94% సామర్థ్యానికి చేరుకుంది. 54,000 కోట్ల లాభాన్ని కూడా స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం నమోదు చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు చెప్పిన చర్చల ఫలితంగానే ఈ ప్యాకేజీలు సిద్ధమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ లబ్ధి కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా జరిగిపోతున్న స్టీల్ ప్లాంట్ లాభాల బాటలు ఉన్నదాన్ని నష్టాలు పరిచయం చెప్పి కొన్ని ఉదంతులు అయితే రావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం దానికి స్టాండర్డ్ తీసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా లాభాలు తెచ్చేది తెలియజేస్తాం, ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉంటామని చెప్పి కూడా అనేక మార్లు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని లభించడం వల్ల మరింత ఉత్పత్తి పునరుద్ధరించడంతో పాటు కార్మికులు అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం వల్ల మరింత స్టీల్ ప్లాంట్ అభివృద్ధి బాటలో ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రసాద్, అంటే ఈ నిర్ణయం ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు? అంటే ఉద్యోగ భద్రత పెరుగుతుంది అనుకోవచ్చా? ఉత్పత్తి ఇప్పుడు లాభాల బాటలో ఉంది కాబట్టి దీన్ని కొనసాగించే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం ద్వారా మరింత ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. దీనివల్ల మరింత లాభాల బాట స్టీల్ ప్లాంట్ లో చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కార్మికులకి అష్టదాయకంగా ఉంది. ఎందుకంటే కార్మికులకు సంబంధించి ఉపాధిలో లేకపోతే వారి స్టాండర్డ్ లైఫ్ లో కూడా చాలా కీలకం. ఎందుకంటే లాభాల బాట కట్టిన తర్వాత ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వల్ల ప్రైవేట్ గా జరుగుతుంది ఒక అపోహ ప్రజల్లో కార్మికుల్లో ఉండేది. ఈ నేపథ్యంలో లాభాల బాట చేపట్టిన తర్వాత కార్మికుల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకంగా ఈ నిధుల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది కార్మికులకి చాలా హర్షదాయకం. ఎందుకంటే లాభాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కార్మికులకి మరింత చేదోడుగా ఉంటుంది. దీనివల్ల మరింత ఆ కార్మికులకి ఇది ఒక రకమైన సేఫ్టీగా మనం చూసుకోవచ్చు. దుర్గాప్రసాద్, ఉత్పత్తి పెంపు కోసం ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించబోతున్నారు? కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ తెలుసుకున్న 15 స్టేట్లు స్థానికంగా దృష్టి పెట్టకుండా నియోజకవర్గంలో అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులతో నిత్యం కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఉక్కు పరిశ్రమకి సంబంధించి కేంద్రం నుంచి ఇటువంటి అండ కావాలి, ఏ విధంగా నిధులు రప్పించుకోవాలి, నష్టాభివృద్ధిలో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్
కార్యకలాపాలు గాడిలో పెట్టాలంటే కూడా ఏ విధంగా మనం ఆర్థిక సాయం తెచ్చుకోవాలి, దాని నుంచి ముఖ్యమంత్రికి నేను ఏ విధంగా వినతిపత్రాలు ఇవ్వాలి, కేంద్రంతో ఏ విధంగా కేంద్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఉపశాఖ మంత్రి కుమారస్వామితో ఏ విధంగా మనం మాట్లాడాలి నిత్యం కూడా ఐఎన్టీయూసీ నాయకులతో, స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే లాభాల బాటలోకి వచ్చిన తర్వాత కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం ద్వారా ఇది లాభాల బాట వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కార్మిక సంఘాలు కూడా స్థానిక ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతున్న అంశంగా మనకు వచ్చేది. అంటే మార్కెట్లో స్టీల్ ధరల మార్పులు మరి ప్లాంట్ పై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అంటారు? కోవిడ్ టైంలోనే కూడా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పెట్టింది. ఆ టైంలో కూడా ఆక్సిజన్ సంబంధించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్ ద్వారా చేపట్టింది. అయితే గతంలో కూడా అనేక లాభాల బాటలో ఉంది, మా మధ్యలో ఓ రకంగా కొంచెం నష్టాల బాట వెళ్ళింది. కానీ ఇప్పుడు మరొకసారి గట్టెక్కించేందుకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు లాభాల బాట వెళ్ళిన తర్వాత ఈ ఆర్థిక ప్యాకేజ్ ద్వారా మరింత ఉత్పత్తి ఏదైతే స్టీల్ సంబంధించి ఉత్పత్తి అంటే ఎక్కువ జరిగితే అది ఎక్కువగా లాభాలు వస్తాయి. కాబట్టి దీని ద్వారా కార్మికులకి ఉపయోగంగా ఉంటుంది, ప్రభుత్వానికి కేంద్రానికి కూడా ఎన్ని రకాల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. కార్మిక సంఘాలతో కూడా దానికి చర్చిస్తున్నారు. దానికి ఏ విధంగా ఉత్పత్తి పెంచాలంటే ఎంతమంది కార్మికులు వస్తుంది, దాన్ని ఏ విధంగా చేయాలని దాని మీద కూడా ఇటీవల కొత్తగా దీనికి సంబంధించి CMD కూడా నియమితులయ్యారు. ఈ CMD కూడా పూర్తి స్థాయిలో కార్మిక సంఘాలతో మమేకమైతే దీని అభివృద్ధితో ముందుకెళ్తుంటే మనకు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. పదో తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన APJ అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థులు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. ఏడాది పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులు అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే పాఠశాలను అగ్రస్థానంలో నిలిపారు. కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాకుండా కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులు సాధించిన మార్కులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ముందు చూపుతో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలు, నిరంతరం నిర్వహించిన స్పెషల్ క్లాసులు విద్యార్థులను విజేతలుగా నిలబెట్టాయి. ఉపాధ్యాయ బృందం అంకితభావం, విద్యార్థుల కఠోర శ్రమ వేరేసి ఈ పాఠశాల నేడు జిల్లాలోనే టాప్గా నిలిచింది. ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకుంటూ నాణ్యమైన విద్యా బోధనతో ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు పాఠశాల HM సిబ్బందితో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి APJ అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. ఆ రాష్ట్రంలో వరుసగా మరోసారి 100% విద్యార్థులందరూ కూడా పాస్ అయి జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కళాశాల HM ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇవాళ విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షల్లో మీ పాఠశాలకు చెందినటువంటి ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు, ఎంత స్కోర్ చేశారు, టాప్ ర్యాంక్ ఎంత? నా పేరు SM హుస్సేన్, హెడ్ మాస్టర్. మా స్కూల్లో 42 మంది రాస్తే 42 మందికి 42 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్. 500 పైన 40 మెంబర్స్కి వచ్చాయి. ఇద్దరికి మాత్రమే కేవలం 500 బిలో వచ్చాయి. 593, 591, 587 మ్యాక్సిమం మార్క్స్. 550 పైన చాలామందికి వచ్చాయి. మేము గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 100 డేస్ ప్రోగ్రాంతో పాటు ఎక్స్ట్రాగా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ స్టడీ క్లాసులు నిర్వహించి పండగప్పుడు దసరా సెలవులు, సంక్రాంతి సెలవుల్లో కూడా మనం పిల్లలకు క్లాసులు నిర్వహించి రివిజన్ చేయించాము. తర్వాత ప్రత్యేక శ్రద్ధగా వీళ్ళకు హ్యాండ్ రైటింగ్లో కూడా మార్కులు తగ్గకూడదని హ్యాండ్ రైటింగ్ క్లాసులు కూడా పెట్టించాము. 10th క్లాస్ పిల్లలకు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి తెలుగులో సరిగా స్ట్రోక్స్ రాయకపోతే హ్యాండ్ రైటింగ్ క్లాస్ కూడా పెట్టించాము. తర్వాత 100 డేస్ ప్రోగ్రామ్ ఎగ్జామ్స్తో పాటు మా టీచర్లు కూడా ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రిపేర్ చేయించాము. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జిల్లా లిస్టులో ఉండింది 10వ తరగతి పరీక్షల్లో, కానీ ఈ స్కూల్ మాత్రమే టాప్లో నిలిచింది. అందులోనూ స్టేట్లోనే నెంబర్ 1గా ఈ స్కూల్ నిలిచింది. మరోసారి ఇవాళ కూడా స్టేట్లోనే నెంబర్ 1గా నిలిచిందని చెప్పుకోవచ్చా? మొత్తం 42 మంది 100% సక్సెస్ రేట్తో పాస్ అయ్యారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ విద్యార్థులు ఈ రకంగా పాస్ కావడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? వాళ్ళకి ఈ స్టడీకి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసి పరీక్షలు? వీళ్ళకు మేము 7th క్లాస్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపిస్తాము.
7th ఈఎంటీ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. 7th అయిపోయిన తర్వాత అదే స్టూడెంట్స్కి మళ్ళీ 8th క్లాసు ఎన్ఎంఎంఎస్ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఇయర్లీ 12,000 ఇస్తారు. తర్వాత 9th వీళ్ళకు మార్చి 3 months ముందే 10th సిలబస్ స్టార్ట్ చేస్తాం. సో నిరంతరం కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఈ రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు పిల్లలు. మిగతా స్కూల్స్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కూడా ఈ రకంగా సక్సెస్ రేట్ అనేది రావడం కష్టం. ఎంతో ప్రొసెస్ వాళ్ళకి ట్యూషన్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పి రాత్రి 8 వరకు చదివించినా కూడా ఇంత సక్సెస్ అనేది రావడం కూడా కాస్త కష్టమే. కాకపోతే మీరు చేసినటువంటి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చా ఈ విద్యార్థులు సాధించినటువంటి విజయం వెనుక? మునుముందు ఇంకా ఎలాంటి విజయాలు మేము చూడొచ్చు? రాబోయే తరం విద్యార్థులకు కూడా మీరు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఇలా సక్సెస్ కావడానికి? మేము రెగ్యులర్ క్లాసులతో పాటు పిల్లలకు నాలెడ్జ్ పెంచుకోవడానికి ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తున్నాము. సో ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము. దీనికి తోడు మా టీచర్ల నైపుణ్యము మరియు విద్యార్థుల కష్టఫలితంగా కారణంగా ఈ రిజల్ట్ వస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. మేడం మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ స్టూడెంట్స్ ఇవాళ 100% సక్సెస్ స్ట్రైక్ రేట్తో జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. జిల్లాకే కాదు రాష్ట్రానికే ఒక గర్వకారణంగా నిలిచారు, అది కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, నేను కే జయసంగీత. నేను వైస్ చైర్మన్ ఎస్ఎంసి దీంట్లో ఉన్నాను ఇక్కడ స్కూల్లో. మీరు ప్రైవేట్ స్కూల్లో ఇలాంటివి చాలా చూసింటారు, బట్ గవర్నమెంట్ స్కూల్ అని ఫస్ట్ తీసుకుంటే మనము ఇది మున్సిపల్ స్కూల్ అనేస్తారు. కానీ దీంట్లో ఈ మార్క్స్ తెచ్చుకోవడానికే ఆ 1 year వాళ్ళ స్ట్రగుల్ అనేది బ్యాక్గ్రౌండ్ చూడాలి సార్. ఫస్ట్ పాయింట్, పిల్లలకి హ్యాండ్ రైటింగ్లో కానీ మార్క్స్ తగ్గకూడదని హ్యాండ్ రైటింగ్ క్లాస్ పెడతారు సపరేట్గా. 10th పిల్లలకు పెడతారు, మీరు చూసింటారు. 4th, 5th, 6th పెట్టి చూసింటారు, కానీ 10th పిల్లలకు కూడా పెడతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 9 to 4 స్కూల్ అంతే టైమింగు అనేది ఇక్కడ లేదు. మార్నింగ్ 7:45కి అందరూ 10% అటెండెన్స్ ఉండాలా. సో ఆ పిల్లలు ఎవరైనా ఒకరు ఈరోజు లేటుగా వచ్చారంటే ఈ పోర్షన్ని వాళ్ళు ఈ 24 hours కవర్ చేసుకొని నెక్స్ట్ డే రావాలి. లేకపోతే కనుక నెక్స్ట్ డే వాళ్ళు ఆ స్పెషల్ క్లాస్లో ఉండరు. సో అంత బాగా నీట్గా ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్ అలా పెట్టుకొని వీళ్ళు 4 తర్వాత కూడా 8 వరకు వీళ్ళు ఇక్కడ పాఠశాలలో నేర్పిస్తున్నారు. మార్నింగ్ కూడా నేర్పిస్తున్నారు. అలా ప్రత్యేకంగా ఒక టైం పెట్టి ఒక విషయం తెచ్చుకున్న దాని వల్లనే ఈ మార్క్ తెచ్చుకున్నారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసారంటే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కరే ఉన్నారు సార్ ఇక్కడ. ఆయన కూడా ప్రతి ఒక్క టీచరు వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంతా టైం స్పెండ్ చేస్తున్నారు, అంత ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎల్లుండి కాదు నెక్స్ట్ మంత్కి ఏం మనం నేర్పియాలా అంత ప్లానింగ్ వీళ్ళ దగ్గర ఉంది. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూసారంటే ఎక్కడ మీరు తిరిగి చూసినా కూడా మున్సిపల్ స్కూల్లో ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి మ్యాథ్స్ ల్యాబ్ ఉంది. మ్యాథ్స్ ల్యాబ్లో ఇప్పుడు వేరే ఎట్లా మనం ప్రాక్టికల్గా చేస్తే మనసులో నిలబడిపోతుందని అంటారో అలా మ్యాథ్స్ ల్యాబ్ చూసారంటే మనసులో నిలబడిపోయేనట్టు వీళ్ళు మ్యాథ్స్ కూడా మీరు అడిగారంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు పిల్లలు. సో ఇది ఫోర్త్ పాయింట్. సో ఇట్లా చాలా చెప్పొచ్చు. అన్ని ఫ్రీ ఇస్తున్నారు అనేది వేరే, కానీ ఆ విద్యార్థులు దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నారు, అక్కడ ఎంత టైంని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు అనేది ఈ ఒక్కరోజు తెలుస్తుంది. మాకు ఇంకా మంచి సపోర్ట్ ఉంటే కనుక ఇది ఎంత మాకు తక్కువ ఇంకా సాధించగలుగుతాం. అదైతే మేము ఖచ్చితంగా చెప్తాం సార్. ప్రతి ఒక్క పిల్లలు కష్టపడినారు, ప్రతి ఒక్క స్టాఫ్ కష్టపడినారు, ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ చేసినారు. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇట్లా ఉంటే ఇంకా సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవాళ వెలువడినటువంటి పరీక్ష ఫలితాల్లో ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థులు సాధించినటువంటి విజయం వెనుక ఆ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు కృషి విశేషమైనదని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు తగ్గకుండా వాళ్లకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం, ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయడం, వెనుకబడిన విద్యార్థుల వైపు ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళను ప్రోత్సహించి మరి ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఇవాళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు చేసినటువంటి కృషిని అభినందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ.
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా పెన్షన్ పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం 44వ డివిజన్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజల కోసం ఆలోచించే ప్రజా ప్రభుత్వం కూటమి అన్నారు. ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. దగ్గర 63 లక్షల మందికి దగ్గర 2,700 కోట్లు పెన్షన్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మచిలీపట్నంలో అర్బన్లో కానీ రూరల్లో కానీ దాదాపు ఇప్పటికి 68% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయింది. దగ్గర 13 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ద్వారా ఈ ఒక్కరోజే మన మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో మీరందరూ కూడా గమనిస్తే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్కి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో 200 రూపాయలకు మాత్రమే పెరగడం జరిగింది. ఆ 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన వెంటనే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 200 చెప్పిన 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 4,000 రూపాయలు చొప్పున ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ని జూలై 1వ తారీఖున ఇచ్చడం జరిగింది. ఆ రోజు నుంచి కంటిన్యూగా 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతే 15,000 రూపాయలు, అలాగే కిడ్నీ కానీ వేరే క్రానికల్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవాళ ఈ రకంగా పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ దరిదాపులు ఎక్కడ కూడా లేవు. ఇంత అమౌంట్ ఇచ్చే ప్రభుత్వం కూడా ఎక్కడా లేవు. ఇవాళ మరి కేవలం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే ఇవాళ వచ్చే ఆదాయాలు ప్రభుత్వ జీతాలే సరిపోతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయ వనరులు సృష్టిస్తూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పామర్ వస్తూ ఉన్నారు. పామర్ నియోజకవర్గానికి పమిడిముక్కల, అక్కడే ఈ పేదలకి సేవలో కార్యక్రమానికి మరి ఆయన శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ మేడే కూడా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చేస్తున్నటువంటి కృషికి అవార్డ్స్ కూడా రావడం చాలా సుపరిణామం. మరి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను.